హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్ నూడిల్స్, అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తా. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇది నూడిల్స్ ప్యాకెట్, ఇది నాకు 40 రూపీస్ పడ్డది. ఇది విడిగా సపరేట్గా నూడిల్స్ దొరుకుతాయి. ఇందులో ఇలా 5 కట్టలు ఉంటాయి అన్నట్టు, ఇట్లా 5 ఉంటాయి. ఇందులో మీరు పెద్ద ప్యాకెట్ కూడా తెచ్చుకోవచ్చు. ఇది నాకు 40 రూపీస్ పడ్డది. దీంతోనైతే నూడిల్స్ బాగా వస్తాయి. ఇది ఒక్క కట్ట ఇద్దరికి సరిపోతుంది, మంచిగా తినచ్చు టైట్గా. నేను ఇక్కడ 2 వేసుకుంటున్నా. నేను ఇక్కడ 4 ప్లేట్స్ వేసుకుంటున్నా. మీకు తగ్గట్టు మీరు ఎన్ని ప్లేట్స్ వేసుకుంటారో అది మీ ఇష్టం. ఇది నూడిల్స్ ఉడికే వరకే, అంటే మునిగే వరకు వాటర్ పోసుకోవాలి, అంతకంటే ఎక్కువ పోసుకోవద్దు. పోసుకుంటే మెత్తగా అయిపోతాయి నూడిల్స్. ఇది చాలా గట్టిగా ఉన్నాయి, అందుకే బ్రేక్ చేయడానికి టైం పడుతుంది నాకు. ఇది ఇట్లా మధ్యలోకి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే పెద్దగా ఉంటే మీకు తినడానికి కష్టం అవుతుంది. ఇది ఇప్పుడు ఇట్లా లోపలికి అనుకోవాలి. ఇది జస్ట్ 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మీకు ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది, మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇది ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇట్లా వదిలేయాలి. చూడండి, ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలకు తీసుకోవాలి, స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ కూల్ వాటర్ పోయాలి. అప్పుడైతే పొడి పొడిగా వస్తుంది. దీన్ని ఇట్లనే వదిలిపెట్టద్దు, వదిలిపెడితే ముద్ద ముద్ద అయిపోతుంది. చూడండి, ఇట్లా పోసుకోవాలి. పోసుకొని కూల్ వాటర్ పోసుకోవాలి, అప్పుడు మీకు పొడి పొడిగా అవుతాయి. ఇది ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టినా, ఇది అవసరం లేదు కదా ఎక్కువ, ఇట్లా పొడి పొడిగా అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఒక మూకుడు తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఒక 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ 4 ప్లేట్స్కి నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నా. ఎగ్స్ అనేది మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కానీ నేను చేసేది ఎగ్ నూడిల్స్ కాబట్టి నేను వేసుకుంటున్నా. నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటున్నా కాబట్టి ఎగ్స్ తగ్గించుకున్నా. ఎగ్స్ అనేది మీరు 2 వేసుకుంటారా 4 వేసుకుంటారా అది మీ ఇష్టం. ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఇట్లా ఎగ్స్ కొట్టుకోవాలి. మీరు ఇది ప్యూర్ అంటే వెజ్ నూడిల్స్ కావాలంటే ఈ ఎగ్స్ మనం ఇక్కడ కొడుతున్నాం కదా, ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ ఎగ్స్ ప్లేస్లో మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. అంటే ఈ స్కిప్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేది మనం మొత్తానికి వేసుకోకుండా ఓన్లీ వెజిటేబుల్స్ వేసుకుంటే అదే వెజ్ నూడిల్స్ అవుతుంది. ఏం లేదు, ఎగ్ నూడిల్స్కి వెజ్ నూడిల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎగ్స్ అనేది ఫ్రై చేసి లాస్ట్లో యాడ్ చేస్తారు నూడిల్స్లో. వెజ్ నూడిల్స్లో ఏంటంటే ఓన్లీ ఆయిల్ వేసి డైరెక్ట్ వెజిటేబుల్స్ వేసుకుంటారు, అంతే తేడా. కానీ ఇప్పుడు రైనీ సీజన్ కదా, అందరూ వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని అనుకుంటారు కదా. ఇప్పుడు బయట కరోనా కాబట్టి అసలు బయట ఫుడ్ ఎంత తినకపోతే అంత మంచిది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా, ఎప్పుడు బజ్జీలు పకోడీ, ఇది కాకుండా ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అది కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటారు కదా. దీన్ని ఇట్లా వదిలేయాలి, 1 మినిట్ ఇట్లా వదిలేయాలి. వేసిన వెంటనే స్పూన్తో తిప్పొద్దు, తిప్పితే చిన్న చిన్న పొడి పొడి వస్తాయి, అట్లా రావద్దు. కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే ఎగ్ నూడిల్స్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. చూడండి, ఇట్లా ఒక 1 మినిట్ వదిలేస్తే ఏంటంటే ఇట్లా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. చిన్న చిన్న పీసెస్ వస్తే బాగుండదు ఎగ్ నూడిల్స్ అనేది. ఇది హై ఫ్లేమ్ మీద వేసుకోవాలి, లో ఫ్లేమ్ మీద వేసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఫాస్ట్ ఫుడ్ అనేది హై ఫ్లేమ్ మీద వేసుకోవాలి, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీరు బయట చూసినా కూడా వాళ్ళు ఫుల్ మంట మీద చేస్తారన్నట్టు, అట్లయితేనే టేస్ట్ ఉంటుంది.
ఇది మిరియాల పొడి. మనం ఎగ్స్ తినేటప్పుడు మధ్యలో మధ్యలో చప్ప ఉంటే బాగుండదు కదా, అందుకే ఇది కూడా కొంచెం టేస్ట్ రానికి మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇంకా ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక హీట్ అయినాక ఇది వెల్లుల్లి, ఇది చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. ఇక నేను ఒక 7-8 వేసుకుంటున్నా. అల్లం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, అది మీ ఇష్టం. ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి. ఇందులో కారం అస్సలు వేయొద్దు. మీకు స్పైస్ అంతా అంటే కారం కావాలంటే ఇందులో మిరియాల పొడి నుంచే వస్తుంది. ఇది క్యాప్సికమ్, క్యారెట్, ఇది క్యాబేజ్. ఇది మీ ఇష్టం, మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పెంచుకోండి, పర్లేదు. ఎగ్ నూడిల్స్లో వాళ్ళు ఖచ్చితంగా తింటారు. కర్రీ చేస్తే తినరు, కానీ ఇట్లా చేసి పెట్టండి, తింటారు. ఇది ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ అవన అవసరం లేదు. ఇది క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అనేది హాఫ్ కుక్ అయితే చాలు, అదే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం నూడిల్స్ వేసుకోవాలి. ఫస్ట్ కుక్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. చూడండి ఎట్లా పొడి పొడిగా వచ్చిందో, ఇట్లనే ఉండాలి నూడిల్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్, అది వేసుకోవాలి. ఇది ఒకసారి మంచిగా కలుపుకుందాం. నాకు ఇది నూడిల్స్ ఎక్కువైపోయినాయి, కొంచెమేమో చిన్నగా ఉంది, అందుకే కలపడం వస్తలేదు అస్సలే నాకు. మీరు పెద్దదానిలో పెట్టుకోండి. చూడండి నేను 2 స్పూన్స్తో కలుపుతున్నా, కలపరాక. ఇది మంచిగా కింద నుంచి మంచిగా కలపాలి, ఎందుకంటే కింద వెజిటేబుల్స్ అవి ఉన్నాయి కదా, అది నూడిల్స్ ఎగ్ అనేది మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీద వేసుకోవాలండి, అది గుర్తుంచుకోవాలి. ఎగ్ నూడిల్స్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఏదో ఎగ్ నూడిల్స్ అంటే అమ్మో అని భయపడిన అవసరం లేదు, చాలా ఈజీ. మీ దగ్గర నూడిల్స్ ఉన్నాయంటే అంతే, ఇంకా మీకు నేర్చుకోవడం వస్తుంది. ఏదైనా సరే భయపడద్దు. ఫస్ట్ చూడాలి, చూసి ఒకసారి ట్రై చేస్తే ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే మీకు ఏ రెసిపీ అన్నా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో సాసెస్ వేసుకోవాలి. ఇది సోయా సాస్, ఇది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఈ సాసెస్ అనేవి ఇప్పుడు షాప్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి. మీకు ఈ సాసెస్ ఉన్నాయంటే మీకు ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ మీకు ఇక్కడ సోయా సాస్ వేసుకున్నాక వెనిగర్ వేసుకోవాలి. సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ ఇవి ఉన్నాయంటే చాలు, ఇంకా మీకు అన్నీ వచ్చినట్టే. ఇది రెడ్ చిల్లీ సాస్. ఇది నేను మా ఆయన తెచ్చినవి టేస్ట్ లేవు, నేను అసలు ఇంట్లోనే చేస్తా, కానీ నాకు టైం లేక నేను ఇంట్లో చేస్తలేను. ఇది గ్రీన్ చిల్లీ సాస్, మీరు ఏదో ఒకటన్నా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ అన్న గ్రీన్ చిల్లీ అన్న. నేను ఇక్కడ 2 వేసుకుంటున్నా. ఇది మిరియాల పొడి, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇదే వేసుకోవాలి. మిరియాల పొడి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అంతేగాని కారం మాత్రం వేసుకోవద్దు. ఫాస్ట్ ఫుడ్లో కారం అసలు వాడరు. ఇది సాల్ట్ మీరు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం వాడిన సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఎక్కువనే ఉంటుంది, కాబట్టి మీరు తక్కువనే వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇక నేను ఫాస్ట్ మోడ్లో పెట్టిన
చూడండి మంచిగా కలుపుకోవాలి. ఆ సాసెస్ అని మంచిగా ఏంటి నూడిల్స్కి, వెజిటేబుల్స్కి, ఎగ్స్కి మంచిగా ఏంటి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది నూడిల్ మసాలా. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మరి ఏంటి మా ఇంట్లో నూడిల్స్ మసాలా ఉంటేనే తింటారు కాబట్టి నేను వేసుకుంటాను. చాట్ మసాలా. ఇవి రెండు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. ఒకవేళ లేని వాళ్ళైతే మీరు గరం మసాలా వేసుకోండి. మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇవి. యాక్చువల్గా అయితే నూడిల్ మసాలాని చాట్ మసాలా వేయరు, కానీ మా ఆయన స్పైసీగా తింటాడు కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇది రెడీ అయిపోయింది అంతే. ఇంకా నూడిల్స్, ఎగ్ నూడిల్స్ రెడీ అయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది టేస్ట్ అయితే మీకు కొంచెం బయట దొరికే వాటిలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ. నూడిల్స్ మీకు బయట షాప్లో దొరుకుతాయి. నూడిల్స్ సాసెస్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్క కిరాణం షాప్లో దొరుకుతున్నాయి. ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా పెట్టండి. ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ ఒకసారినే వేసుకోండి. చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక నా